దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు పిల్లరా. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం, నీవు ఆశీర్వాదముగా నుందువు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడం కొరకు ఈ వాగ్దానపు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అన్య దేశంలో నుండి, అన్య ప్రజలలో నుండి దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము ఎలాగైతే దేవుని వెంబడించాడో ఆ వెంబడించిన విధానాన్ని బట్టి, ఆ విశ్వాస్యతను బట్టి అబ్రహామును నూరంతలుగా దేవుడు దీవించారు పిల్లరా. సమస్త జనులకు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా అబ్రహామును దేవుడు నిలవబెట్టారు. అదే రీతిగా నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు మన లోకంలో నుండి, మరి ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థలో నుండి, మన వంశాల్లో నుండి, మన కులాల్లో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు పిల్లరా. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికే. నిశ్చయంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ వాగ్దానముల ద్వారా ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్.